ఏంటి మొత్తం నెల్లూరు సెంట్రిక్గా మరొక వివాదపరమైనటువంటి అంశం ఏంటి, కావ్య కృష్ణారెడ్డి కావలి ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ ప్రకటించిన వెంటనే పసుపులేటి సుధాకర్ అని చెప్పిన తెలుగుదేశం పార్టీలో ఉన్న అతను ఇప్పుడు పెద్ద మీటింగ్ పెట్టి అక్కడ జనాలతోటి ఆయన అసలు ఎలా ప్రకటిస్తారు, ఆయన పార్టీ సభ్యత్వం లేదు, పార్టీ నాయకుడు కాదు, అసలు పార్టీలో ఇన్ఛార్జి ఇప్పుడు వచ్చి తీసుకొచ్చారు, మమ్మల్ని బీసీఎల్ అణచివేస్తారని చెప్పిన ఆయన ఒక వివాదాన్ని తీసుకొచ్చారు. రెండోది, ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఇంకొక కీలకమైన నేత నాయుడు అనుకుంటా, తన్ని ఆయన అలిగి తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పంచాయతీ జరిగినట్టుంది. ఆ విజువల్స్, ఆ ఫోటోలు కూడా వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయన పిలిపించి సర్దుకొని మీరు కలిసి పనిచేయాలని చెప్పినట్లుంది. ఎందుకు కావ్య కృష్ణారెడ్డిని ఎందుకు అంత స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు, ఏంటి కారణం ఏంటి అనిల్? దాదాపు 8 నెలలుగా ఆయన తెలుగుదేశం పార్టీ కావలి టికెట్ ఆశిస్తూ కూడా కావ్య కృష్ణారెడ్డి అనేక ప్రయత్నాలు తెర వెనక చేస్తూ ముందుకు సాగారు సార్. అయితే ఒక వారం రోజుల క్రితం లోపు మాత్రమే ఆయన్ని ఇన్ఛార్జిగా ప్రకటిస్తూ పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం వచ్చిన నాటి నుంచి నియోజకవర్గంలో అలజడి. గతంలో కావలి నియోజకవర్గంలో సుబ్బానాయుడు నేతృత్వంలో ఎక్కడ సమస్యలు తలెత్తలా, నా పార్టీ అంతా ఏకనాయకత్వం పైన ముందుకు పోతున్న పరిస్థితులు కనిపించాయి. కానీ ఎవరైతే ఉన్నారో కావ్య కృష్ణారెడ్డి అభ్యర్థిత్వం ఖరారైన వెంటనే మాత్రం తీవ్ర అభ్యంతరం, అంటే బలహీన వర్గాల ప్రజలు ఓట్లకైనా మేము ప్రాతినిధ్యానికి పనికిరామా అంటూ కూడా ఒక వర్గం పూర్తిగా వ్యతిరేకించడం, సుధాకర్ లాంటి వ్యక్తులు ఇంకా అనేక అంశాలు, కావ్య కృష్ణారెడ్డికి సంబంధించిన అనేక అంశాలు, వ్యక్తిగతపరమైన అంశాలలో కూడా ఆయన పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ పార్టీ పైన ప్రభావం చూపుతాయి. ఎన్నికలంటే ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తారు. అందులోనూ నియోజకవర్గానికి సంబంధం లేని బయట వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు మీరు నియోజకవర్గంలో రుద్దే ప్రయత్నం చేస్తే పార్టీకి మరింత నష్టం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆయన నాన్ లోకల్ కాదా కావ్య కృష్ణారెడ్డి? అన్నిటికీ మించి నాన్ లోకల్ అనేది కూడా అవును సార్, ఆయన ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన వ్యక్తిగా ఉంది. ఆయన ఉదయగిరియా? ఓకే, ఇప్పుడైతే ఇక్కడ ఆయన నాన్ లోకల్ అయితే ఓకే. సుబ్బానాయుడు? అవును సార్. అయితే దానితోడు వ్యక్తిగతంగా ఆయన వ్యాపారపరమైన ఉన్న అంశాలలో కూడా కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. ఆ ప్రతికూలతలు కూడా పార్టీ పైన ప్రభావం చూపే స్థాయిలోకి వచ్చాయనేది స్థానిక టీడీపీ నేతల మాట. ఎందుకంటే ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రతాప్ రెడ్డి పైన, వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పైన 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఎన్నో ఉద్యమాలు, ఎన్నో ఆందోళనలు, ఎన్నో నిరసనలు, ఎంతో పోరాటం చేసిన ఎంతోమంది ఈ రోజున్నారు. వారందరినీ కాదని ఎవరో బయట వ్యక్తిని తీసుకొచ్చి లేదంటే ఆర్థికపరమైన అంశం ఇంకోటి చూపించి మా పైన రుద్దే ప్రయత్నం ఎంతవరకు సబబు అంటూ కూడా పార్టీ అధినాయకత్వానికి ఒక వర్గం నుంచి పూర్తి స్థాయిలో నిరసన అయితే వ్యక్తమవుతోంది. వారు తమ అభిప్రాయాన్ని, అభ్యంతరాన్ని కూడా పార్టీ ముఖ్య నాయకత్వానికి చేరేలా కూడా చేశారు. పార్టీ ముఖ్య నేతల వద్ద కూడా ఈ అంశాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి 8 నెలల కాలంగా ఇలాంటి తలపోట్లు వస్తాయని పార్టీ అధినాయకత్వం ఆచితూచి అడుగులు వేసి కావ్య కృష్ణారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినప్పటికీ కూడా ఇన్ఛార్జిగా ఇప్పుడు మళ్ళీ పునరాలోచన చేసే దిశగా పార్టీ అధినేత ఆలోచనలు ఉన్నాయనే చర్చ నడుస్తూ ఉంది. ఒకటి ఆ సీటును మరొక నేతకు ఇవ్వబోతున్నారనే ఒక చర్చతో పాటు కావ్య కృష్ణారెడ్డిని మరోలాగా వాడుకుంటారేమో అన్న ప్రచారం కూడా జరుగుతుంది. అంటే కావ్య కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి నిర్ణయం వచ్చిన వెంటనే కూడా అటు సుబ్బానాయుడులో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇటు ఇంకా ఇతర బీసీ నేతలు అంటే నియోజకవర్గంలో సహాయ సహకారాలు అందే పరిస్థితి లేకపోవడం, 2 గెలిచే స్థానాన్ని మళ్ళీ కోల్పోవాల్సి వస్తుందన్న ఆందోళన ఒక వర్గంలోని పార్టీ నేతలు అయితే చాలా కీలకంగానే చెప్తా ఉన్నారు. మూడోది, వ్యాపార పరంగా కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తులతో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలు ఎవరైతే కావ్య కృష్ణారెడ్డికి ఉన్నాయి, నిజంగా ఆయన పైన పోరాడి ఉంటే ఆయన పైన ఎందుకు కేసులు కానీ ఇతర అంశాలు కానీ అధికార పార్టీ ఒత్తిళ్లు లేవనే అంశాన్ని కూడా కొంతమంది లేవనెత్తా ఉన్నారు. అంటే రకరకాల ఈక్వేషన్స్ అయితే కావ్య కృష్ణారెడ్డి విషయంలో తలెత్తానే పార్టీ అధిష్టానానికి ఇది కొంత తలనొప్పిగానే మారింది. ఎందుకంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈసారి చాలా బలమైన సీట్లు కూడా టీడీపీ దక్కించుకోబోతా ఉంది. ఎందుకంటే వైసీపీకి అనేక చోట్ల ప్రతికూల పరిస్థితులు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంటే, కానీ కావలిలో సొంత పార్టీ అభ్యర్థి గెలుపుకి ఈరోజు సొంత పార్టీ అభ్యర్థే కారణమవుతారన్న విధంగా కూడా తెలుగుదేశం పార్టీలోని నేతలు, కార్యకర్తలు ఒకంత ఆవేదన వ్యక్తం చేయడం, ఒక వర్గం పూర్తిగా కావ్య కృష్ణారెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపించడం అనేది ఖచ్చితంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధినేత వద్దకు ఈ పంచాయతీ కూడా వెళ్ళింది. పార్టీ అధినేత కూడా కొంత పునరాలోచన చేస్తారనే ఒక చర్చ అయితే నడుస్తుంది. అది వాస్తవమా కాదని చూడాలి. ఎందుకంటే ఎన్నికలకు కేవలం సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం ఎటు దారితీస్తుంది అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. కావలి తెలుగు తమ్ముళ్ళలో మాత్రం ఈ ఆందోళన తీవ్రంగా కనిపిస్తూ ఉంది సార్. ఓకే, అంటే ఇప్పుడు ఆయన మారిస్తే కావ్య కృష్ణారెడ్డిని ఎక్కడ ఉదయగిరి పంపిస్తారా? అంటే స్థానికుడు కదా అక్కడ, మరి ఇక్కడికి మరి అప్పుడు కావలికి ఎవరు? ఆ ఆలోచన ఒకటి జరుగుతూ ఉంది. అక్కడ
అక్కడ బొల్లినేని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఉన్నారు, తర్వాత కాకర్ల సురేష్ అనే మరొక నేత టికెట్ ఆశిస్తా ఉన్నారు. వారిద్దరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పనిచేస్తూ వెళ్తున్నారు. అక్కడ కూడా కావ్యకృష్ణారెడ్డి అభ్యర్థిత్వం పైన వ్యతిరేకత వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కనుక తెలుగుదేశంలోకి కనుక వస్తే కావలి సీటు విషయంలో ఆయన ఒక ప్రతిపాదన కూడా పెట్టినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఆ ప్రతిపాదన ప్రకారం కావలి సీటును ఎవరైతే ఉన్నారో వేమిరెడ్డి చెప్పిన వారికే ఇవ్వాలనేది దాదాపు పార్టీ అధినాయకత్వం నిర్ణయించుకున్నట్లు వారి సతీమణి ప్రశాంతి రెడ్డి నిలబడుతుంది అనేటువంటిది కూడా నడుస్తుంది కదా అని, అట్లాంటిది ఏమన్నా ఉందా? వారి సతీమణి కూడా ఏమన్నా రాజకీయాలు? అవును సార్, ఎవరైతే ఉన్నారో వేమిరెడ్డి గారి సతీమణి పేరు వినిపిస్తూ ఉంది. ఇది అధికారికంగా ప్రకటించాల్సిన పరిస్థితి. పార్టీ వర్గాల్లో, సన్నిహిత వర్గాల్లో అధినేతకు దగ్గరగా ఉండే వ్యక్తుల నుంచి అయితే ఈ సమాచారం, ఈ ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దీనిపైన తెలుగుదేశం పార్టీ అధిష్టానం మరి ఎలాంటి నిర్ణయం చేస్తుందో చూడాలి. ఒకటి, ఇప్పుడు ఒకవేళ ఎవరైతే ఉన్నారో వేమిరెడ్డి కోరినట్లు కావలి టికెట్ ఆయన కోరుకున్న వారికి ఇచ్చినా, ఇక్కడ నుంచి కావ్యకృష్ణారెడ్డి ఉదయగిరి తరలించినా మళ్ళీ సమస్య జట్లు అయ్యే పరిస్థితి. అంటే ఒక అంశం 8 నెలలుగా ఏదైతే జరుగుతూ ఉందో అది ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత కూడా అది మరింత వివాదంగానే మారింది తప్ప పరిష్కారంగా కనపడట్లేదు అనేది. వివాదంగా మారటానికి కావ్యకృష్ణారెడ్డి వైఖరి, ఆయన మాట తీరు, ఆయన వ్యవహరించినటువంటి విధానం, ఆయన ప్రవర్తనా శైలి కారణం అని చెప్పని ఒక బలమైనటువంటి విమర్శలు వస్తున్నాయి కదా. నీళ్ళు ఎందుకు అట్లాంటిది, ఎందుకు ఆయన మరి మనిషి బాగానే మాట్లాడతాడు, ఆయన ఇదిగా ఉంటాడు, మరి అక్కడ ఎందుకు నియోజకవర్గంలో ఎందుకు అదో 3 అంచెల భద్రతట ఇట్లాంటి ఏదో చెప్తా ఉన్నారు, నాయకులతో సమన్వయ లోపం ఏంటి, ఎందుకని ఆ వైఖరి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది? సార్, రాజకీయాల్లో ఓర్పు నేర్పు అనేది చాలా అవసరం. నీకు ఎన్ని డబ్బులు ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా కూడా స్థానిక నాయకత్వం దగ్గర నుంచి ప్రజలను మెప్పించే వరకు అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ఫ్రెషర్స్ అనేవాళ్ళు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటేనే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్లు అక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యం, లేదా 3 అంచెల భద్రత కావచ్చు, ఆయన యాటిట్యూడ్ కావచ్చు, ఆయన మాట తీరు కావచ్చు, ఆ కటువుగా ఉండే విధానం, లేదంటే ఇతర అంశాలు ఖచ్చితంగా ప్రతికూలం అవుతాయి. ఇది గెలవాలి, గెలిచి తీరుతామనుకున్న సీటుని కూడా పోగొట్టుకుంటారు అనే పరిస్థితి వచ్చిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు ఉన్నారంటే పార్టీ క్యాడరు అక్కడ ఎలాంటి పరిస్థితులు స్థానికంగా కావాలో నెలకొన్నాయో కావ్యకృష్ణారెడ్డి వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతా ఉంది. మొత్తం మీద ఆయన యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి ఆయన మాట తీరు కావచ్చు, ఇతర అనేక అంశాలు, ఆయన వ్యక్తిగతంగా ఉన్న అంశాలు కూడా కొంత ప్రభావం చూపుతోంది. ఎమ్మెల్యే కాకముందే, ఎన్నికలు కాకముందే ఇలా ఉంటే ఆ తర్వాత మా పరిస్థితి ఏంటి, అసలు మమ్మల్ని దగ్గరకు రానిస్తారా రానివరా అనే పరిస్థితి కూడా అనేక రకాల చర్చ. ఎందుకంటే పార్టీ క్యాడరే బలంగా రేపు క్షేత్రస్థాయిలో పనిచేసి అభ్యర్థిని గెలిపించాలి. ఎందుకంటే ఈ 4.5 ఏళ్ల కాలంగా కష్టపడింది ఎవరయ్యా అంటే తెలుగుదేశం పార్టీని అక్కడ భుజాల మీద పోసింది కావలిలో ఉన్నటువంటి స్థానిక నాయకత్వం. ఎందుకంటే అధికార పార్టీ తరఫున ఎవరైతే ఉన్నారో ప్రతాప్ రెడ్డి చాలా బలమైన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన ఆర్థికంగా బలవంతుడు, అందులోనూ అధికార పార్టీలో కొంత పవర్ఫుల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాంటి వ్యక్తి పైన పోరాటం చేసినటువంటి క్యాడర్ను కలుపుకునే విషయంలో 4 మెట్లు దిగి పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ 4 మెట్లు పైకెక్కి వారిని కిందగా చూస్తే ఖచ్చితంగా వారిని చిన్నచూపు చూస్తే తట్టుకునే పరిస్థితి పార్టీ క్యాడర్లో ఉండదు. ఎందుకంటే వాళ్ళు కష్టించి శ్రమించి పనిచేశారు, ఇన్ని రోజులు పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. ఆర్థిక పరమైన అంశమో ఇంకొక కారణమో రీత్యా ఒక వ్యక్తిని తీసుకొచ్చి బలవంతంగా రుద్దితే వాళ్ళు సహించి వారికున్న అంశాలన్నీ మర్చిపోయి పనిచేస్తారంటే అది సహజ సిద్ధంగా రాజకీయాల్లో పెద్దగా జరిగే పరిస్థితి ఉండదు. అప్పుడే ప్రతికూల పరిస్థితులు ఆ పార్టీకి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కావ్యకృష్ణారెడ్డి విషయంలో కూడా అలాంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుందన్న ఆందోళనను తెలుగుదేశం పార్టీలోని కొందరు నేతలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే జనరల్గా బేదా రవిచంద్ర అంటే ఆ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా బేదా రవిచంద్ర చూస్తారు. మరి ఆయన ఇట్లాంటి విషయంలో సమన్వయం చేసుకోవటం విషయంలో ఆయన కొంత జాగ్రత్తగానే ఉంటారు కదా. ఆయన కూడా ఎందుకు పప్పులో కాలేసారా ఏంటి, ఎందుకు ఆయన చుట్టూ కూడా కొంత ఈ వాదన నడుస్తూ ఉంది? ఇప్పుడు బీదా రవిచంద్ర ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీగా పార్టీలో కీలక నేతగా ఉన్నారు. ఆయన ఒక జోన్కి ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. ఎందుకంటే సమన్వయకర్తగా ఆయన చాలా కీలకమైన బాధ్యతలను ఉమ్మడి రాయలసీమ జిల్లాలో ఆయన చూస్తూ ఉన్నారు సార్. అయితే ఆయనకి మొత్తం వ్యవహారం కొంత తలనొప్పిగానే, ఎందుకంటే స్థానిక క్యాడర్కి ఏం చెప్పాలి, అధినాయకత్వానికి ఏం చెప్పాలి, ఎందుకంటే కావాలి విషయానికి వస్తే పార్టీ అధిష్టానం కూడా బీదా వైపే చూస్తుంది, బీదానే ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేయమని చెప్తోంది. ఎందుకంటే ఇక్కడ బీదా కూడా కొంత ఇబ్బందికి పడే పరిస్థితులు కనిపెడుతున్నాం. ఎందుకంటే క్యాడర్ మనోభావాలు ఒకలాగా ఉన్నాయి, అధిష్టానం ఒక నిర్ణయం చేసింది. ఈ రెండింటిని సమతుల్యం చేయడం అనేది, సమబ్యాలెన్స్ చేయడం అనేది కొంచెం కష్టతరంగా కనిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి అనేది టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బీదా ఏం చేస్తారనేది కూడా చూడాలి. పార్టీ అధిష్టానం కూడా మళ్ళీ తిరిగి ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతలు బీదా పైనే పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే కావాలి ఆయన సొంత ప్రాంతం, సొంత నియోజకవర్గంగా కూడా ఉన్న పరిస్థితి ఉంది. అంటే అదేలే ఇందా మీరు అన్నట్టు చాలా చర్చ ఉన్నాయి, చాలా విమర్శలు ఉన్నాయి సార్. దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ దినకర్ దగ్గర తీసుకుందాం తర్వాత.
ఓకే అనిల్, నెక్స్ట్